ప్రియమైన దేవుని సంగమా, కూడి వచ్చిన మీ అందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పునామములో నా శుభాభివందనాలు. ఈరోజు కొన్ని మంచి సంగతులు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. దేవుని నమ్ముకొని మారుమనసు పొందిన తర్వాత మనం అందరం పసిపిల్లలతో సమానమని బైబిల్ సెలవుస్తుంది. కొత్తగా మనం బాప్తిజం తీసుకున్నాం అంటే దాని అర్థం ఏంటంటే అప్పుడే పుట్టిన పసిపిల్లలతో మనం సమానం. ఈ పసిబిడ్డలు రోజు రోజుకి ఏమవ్వాలి? ఎదుగుతూ ఉండాలి. ఎవరికైనా పిల్లలు పుడితే చాలా సంతోషిస్తారు. ఆ పుట్టిన పిల్లలు 2-3 సంవత్సరాలు అయినా వారిలో ఎలాంటి ఎదుగుదల లేదనుకోండి, ఆ తల్లిదండ్రులు ఏం చేయరు? సంతోషించరు, చాలా బాధపడతారు. ఈ లోకంలో తల్లిదండ్రులమైన మనం మనకు పుట్టిన పిల్లలు ఎదగాలని కోరుకున్నట్లుగానే దేవుడు కూడా ఆయన నమ్ముకున్న ఆయన పిల్లగా ఉన్న మనం కూడా రోజు రోజుకి ఎదగాలని దేవుడు కోరుకున్నట్లుగా బైబిల్లో ఉన్న కొన్ని సంగతులు బట్టి మనం ఇట్టే చెప్పచ్చు. ఎలా ఎదగాలి అని దేవుడు కోరుకుంటున్నాడు, ఏ విషయాల్లో ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడో ఎపిసోడ్ రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. ఎలా ఎదగాలో చెప్తున్నాడు. జాగ్రత్తగా మనం బైబిల్ గ్రంథాన్ని పరిశీలన చేయగలిగితే ఎపిసోడ్ రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనాన్ని జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. అన్ని విషయాలలో అని రాయబడింది అక్కడ. అన్ని విషయాలలో అంటే కొన్ని విషయాలు కాదు, అన్ని విషయాలలో ఎదగాలంటాం. కొంతమంది కొన్నిట్లో ఎదుగుతూ ఉంటారు, కొన్నిట్లో వారికి సరిగ్గా ఎదుగుదల ఉండదు. అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేస్తాను. కొన్నిట్లో ఎదగడం అంటే అర్థం చెప్పనా, వాళ్ళకి అనుకూలంగా ఉన్న పనులు చేస్తారు, వాళ్ళకి అనుకూలంగా లేకపోతే చేయరు. కానీ దేవుని బిడ్డలమైన మనం అన్ని విషయాల్లో ఎదగాలి. అదే సరైన ఎదుగుదల. ఎవరిలో ఎదగాలని బైబిల్ చెప్తుందంటే క్రీస్తు వలె ఎదగాలంట. క్రీస్తు వలె ఎదగాలంట. కనుక ఈరోజు మనం నేర్చుకోబోయే అంశం ఏంటంటే యేసు యొక్క అడుగుజాడలు. ఈరోజు మనం నేర్చుకోబోయే అంశం పేరేంటి? యేసు యొక్క అడుగుజాడలు. ఎలా మనం ఎదగాలి, ఏ స్థితిలోనికి మనం ఎదగాలని బైబిల్ కోరుకుంటుంది, లేదా దేవుడు కోరుకుంటున్నాడని మన బైబిల్ పరిశీలిస్తున్నప్పుడు క్రీస్తు వలె ఉండాలి, క్రీస్తు వలె మనం ఎదగాలని బైబిల్ చెప్తుంది. ఇదే మన లక్ష్యమై ఉండాలి, ఇదే మన గమ్యమై ఉండాలి. మన గోలు ఏంటయ్యా అంటే క్రీస్తు వలె ఎదగడమే, క్రీస్తులా జీవించడమే, క్రీస్తులా బ్రతకడమే మన గోలే ఉండాలి. చాలా మంది మనుషులు గురిగా పెట్టుకుంటూ ఉంటారండి. చాలా ప్రమాదకరమైనది, అది చాలా మంచి పద్ధతి కూడా కాదు. ఏ మనిషిని మన గురిగా పెట్టుకోకూడదు. ఒకవేళ మన గురిగా పెట్టుకోవాల్సి వస్తే ఒకే వ్యక్తి ఎవరై అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందుకే అపోస్తలుడైన పౌలు ఇలా చెప్తున్నాడు, మనం క్రీస్తు వలె ఎదగాలని. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ పత్రిక 5:15లో మనకు సెలవిస్తాడు. క్రీస్తు వలె ఎదగాలి, అన్ని విషయాల్లో క్రీస్తు వలె ఎదగాలి, మనం క్రీస్తునే చూడాలి, క్రీస్తునే గురి పెట్టుకోవాలని అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నట్టుగా మనం గమనించుకోవాలి. ఇదే అపోస్తలుడైన పౌలు హెబ్రీ పత్రికలో మాట్లాడుతుంటాడు. ఏమని చెప్పనా, మీరు క్రీస్తు వైపే చూచుచు అంటాడు. ఎవరి వైపు చూడాలి? క్రీస్తు వైపే చూడాలి. ఎందుకు ఆయన వైపే చూడాలంటే ఆయనలాగే ఎదగాలి, ఆయన వలె ఎదగాలి, ఆయనలాగే మనం ఏమవ్వాలి? మారిపోవాలి. ఇలా ఆయనలాగే ఎదగాలి, క్రీస్తులాగే ఎదగాలని 3 వ్యక్తులు కోరుకుంటున్నారు. 3 వ్యక్తులు బైబిల్ బోధిస్తున్నారు. అని చెప్తున్నాండి, క్రీస్తు వల్ల మనం ఎదగాలని 3 వ్యక్తులు కోరుకుంటున్నారు, 3 వ్యక్తులు బోధిస్తున్నారు. ఎవరు ఆ 3 కోరుకుంటున్న ఆ 3 వ్యక్తులు ఎవరు, బోధిస్తున్న 3 వ్యక్తులు ఎవరని మళ్ళీ బైబిల్ మనం జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే తండ్రి అయిన దేవుని కోరిక ఏంటంటే మనం క్రీస్తులో ఎదగాలని. కుమారుడైన యేసు క్రీస్తు వారి కోరిక ఏంటంటే మనం క్రీస్తులో ఎదగాలని. పరిశుద్ధాత్మ దేవుని కోరిక కూడా ఏంటో చెప్పన, క్రీస్తులో మనం ఎదగాలని. అసలు చూడండి వాళ్ళ కోరికలు ఎక్కడ, వాళ్ళు ఎలా కోరుకుంటున్నారో చూడగలిగితే తండ్రి అయిన కోరిక ఏంటో చూద్దాం. రోమిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనాన్ని మీరు జాగ్రత్త పరిశీలన చేయగలిగితే, దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. దేవుని ప్రేమించే వారికంట సమస్తం సమకూడి జరుగుతున్నాయంట. ఎందుకు అలా సమస్తం సమకూడి జరుగుతున్నాయి దేవుని ప్రేమించే వారికంటే 29వ వచనంలో చెప్తున్నాడు. ఎందుకు అలా దేవుడు మనకు కావలసినవన్నీ సకాలంలో చేస్తున్నాడంటే తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరుగునో వారు తన కుమారుని స్వరూపము గలవారొకటుకు వారిని ముందుగా నిర్ణయించి. దేవుని కోరిక ఏంటి అంటే
ఆయన నమ్ముకున్న ఆయన పిల్లలందరూ ఎవరి స్వరూపంలోనికి వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాడు? ఆయన కుమారుని స్వరూపంలోనికి వెళ్ళాలని కోరిక ఎవరిది? తండ్రి కోరిక. పరలోకపు తండ్రి కోరిక ఏంటంటే ఆయన నమ్ముకున్న మనమంతా ఏ రూపంలోకి మారిపోవాలి? క్రీస్తు యొక్క స్వరూపంలోనికి మారాలని తండ్రి కోరిక అంట. ఇది తండ్రి కోరిక అంట. ఇక యేసుక్రీస్తు వారి కోరిక కూడా మీరు చూడండి. యేసుక్రీస్తు వారి కోరిక కూడా మీరు చూడండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం, మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనం కూడా మీరు చూడగలిగితే ఇది యేసుక్రీస్తు వారి యొక్క కోరిక. మత్తయి సువార్త 16వ అధ్యాయం, అందరూ తెద్దాం 24వ వచనం. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తానే ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలను. యేసు చెబుతున్న మాట ఏంటంటే, శిష్యులారా, నన్ను వెంబడించాలనుకుంటే, శిష్యులుగా మీరు నన్ను వెంబడించాలనుకుంటే నా అడుగుల్లో మీరు అడుగులు వేయాలి. నా అడుగుల్లో మీరు ఏమేయాలి? అడుగులు వేయాలి. అంటే యేసు యొక్క కోరిక ఏమిటి అని మనం ఆలోచిస్తున్నప్పుడు, ఆయనను వెంబడించే మనం అందరం ఆయనలా జీవించాలి, ఆయనలా నడవాలి, ఆయనలా ప్రవర్తించాలని యేసుక్రీస్తు మనందరి విషయం ఏం చేస్తున్నాడు? కోరుకుంటున్నాడు. ఇది ఎవరి కోరిక అంటే యేసు కోరిక. ఎవరి కోరిక? యేసు కోరిక. ఇది యేసు కోరిక. ఇక పరిశుద్ధాత్మ కోరిక కూడా మీరు చూడండి. పరిశుద్ధాత్మ కోరిక కూడా చూడండి. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక, కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. మనమందరము ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిబింప చేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఏ పోలిక? ఏ పోలికగా? ఏ పోలిక? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పోలికగా మనం మార్చబడాలని పరిశుద్ధాత్ముడు కూడా కోరుకుంటున్నాడంట. మనలో నిజంగా పరిశుద్ధాత్ముడు ఉంటే రోజు రోజుకి మనలో మార్పు వస్తుంటది. ఎంతకంటే క్రీస్తులా మారడానికి పరిశుద్ధాత్ముడు మనల్ని ఏం చేస్తుంటాడు? లోపలుండి రెడీ చేస్తుంటాడు. అంటే రోజు రోజుకి మనలో మార్పు రావట్లేదు అనుకోండి, అంటే మనలో ఎవరు లేరని? పరిశుద్ధాత్ముడు లేడు. మనలో పరిశుద్ధాత్ముడు ఉంటే రోజు రోజుకి మనలో మార్పు వస్తుంది. ఆ మార్పు ఎలా ఉంటుంది అంటే మనం క్రీస్తులా మారతామంట. ఎలా మారతాం? క్రీస్తులా మారతామంటాం. క్రీస్తులా మారతామంటాం. ఈ వాక్యం బోధిస్తున్న నేను కానీ వింటున్న మీరు కానీ మనం అందరం ఎవరి పోలికలోనికి మారాలి అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పోలికలోనికి మనం ఏమవ్వాలి? మారాలి. రోజు రోజుకి మనలో మార్పు రావాలి. మారు మనసు పొందిన కొత్తలో ఎలా ఉన్నామో ఇప్పటికి ఎలా ఉన్నాం అనుకోండి, అది మార్గమా? అంటే మారు మనసు పొందిన కొత్తలో ఎలా ఉంటాం? చాలా హుషారుగా ఉంటాం, చాలా ఉత్సాహంగా ఉంటాం. అందరికన్నా ముందే మనం ప్రార్థనకు వస్తాం అండి. తరపాలు వేసేస్తూ ఉంటాం, కుర్చీలు వేసేస్తూ ఉంటాం. ఎంత హుషారండి! ప్రారంభంలోనే అంతగా నీలో మార్పు ఉన్నప్పుడు, అంతగా నువ్వు దేవుని కొరకు జీవించాలనుకుంటున్నప్పుడు రోజు రోజు అది ఏమవ్వాలి? పెరగాలి. కానీ మనకేమవుతుంది? తగ్గుతుంది. అంటే మన ఎదుగుదల అనేది ఏమవట్లేదు. మనలో ఎదుగుదల అనేది ఏమవట్లేదు, కనిపించట్లేదు. మన పిల్లల్లో ఎదుగుదల కనిపించకపోతేనే మనం టెన్షన్ పడిపోతున్నప్పుడు, క్రీస్తుని నమ్మి సంవత్సరాలు గడిచిపోతున్నా మనలో ఎదుగుదల లేకపోతే దేవుడు కంగారు పడ్డా? ఏమండి, దేవుడు కంగారు పడ్డా? ఖచ్చితంగా దేవుడు కంగారు పడతాడు. ఇప్పుడు మనం ఎలా ఉండాలి అంటే యేసు యొక్క అడుగు జాడల్లోనికి మనం వెళ్ళిపోవాలి. యేసు యొక్క స్వరూపంలోనికి మనం బారిపోవాలి. ఇదే తండ్రి కోరిక, ఇదే కుమారుడు కోరిక, ఇదే పరిశుద్ధాత్మ కోరిక. వాళ్ళ కోరికలు ఇవి. వాళ్ళ కోరికలుగా ఉండిపోయి ఆ కోరికలు ఎప్పటికీ ఏమవట్లేదు, నెరవేరట్లేదు. చాలా మంది కలలకు అంటారు, కలలాగా మిగిలిపోతున్నాయి. దేవుడు కలగన్నాడు, యేసుక్రీస్తు కలగన్నాడు, పరిశుద్ధాత్మ కలగన్నాడు. ఏంటయ్యా కళ అంటే ఆయన పిల్లలు ఎలా మారిపోవాలి? క్రీస్తులా మారాలని వారు కళ్ళగానే కోరుకున్నారు తప్ప ఆ కలలుగానే మిగిలిపోయి ఎవరు క్రీస్తులాగా ఏలేకపోతున్నారు, మారలేకపోతున్నారు. అది ముగ్గురు కోరిక. ఇదే విషయాన్ని ముగ్గురు బోధించారు. ఎవరు వాళ్ళు కూడా మీరు చూడగలిగితే అపోస్తలుడైన పౌలు అండి. మొదటి వ్యక్తి అపోస్తలుడైన పౌలు. ఆయన ఏం బోధిస్తున్నాడు చూడండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదు. అంటే క్రీస్తులో మనం ఎదగాలని అపోస్తలుడైన పౌలు బోధిస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు ఏం బోధిస్తున్నాడు? మనం క్రీస్తులో
క్రీస్తులో అన్ని విషయాల్లో ఎదగాలని అపోస్తలుడైన పౌలు బోధిస్తున్నాడు. ఇదే విషయాన్ని పేతురు కూడా బోధిస్తున్నాడు అండి. పేతురు కూడా బోధిస్తున్నాడు. ఏమైనా బోధిస్తున్నాడు? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకునేటట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. పేతురు కూడా ఏం బోధిస్తున్నాడు? మనం ఎలా జీవించాలని కోరుకుంటున్నాడు? మనం ఎలా అడుగులు వేయాలని కోరుకుంటున్నాడు? బోధిస్తున్నాడు. క్రీస్తు అడుగు జాడల్లో నడవాలని పేతురు బోధిస్తున్నాడు. పౌలు బోధించాడు, పేతురు బోధించాడు. ఇదే విషయాన్ని యోహాను గారు కూడా బోధిస్తున్నాడు. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5-6 వచనాలు. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమైనను. అంటే దేవుని వాక్యాన్ని ఎవడు వింటాడో, ఎవడు పాటించాలనుకుంటాడో వాళ్ళు ఏముంటదంట? దేవుని ప్రేమ ఉంటుందంట. పాటించాలనుకునే వాళ్ళు ప్రేమ ఉంటుందంట. నేను పాటించాలంటే వాళ్ళు ఏముండదు, ప్రేమ ఉండదు అని అంటూ కింద మాట చెప్తున్నాడు అండి. 6వ వచనం. ఆయన యందు నిలిచి ఉన్నవాడు ఎవడని చెప్పుకునేవాడు. ఆయనలో నేను నిలిచి ఉన్నాను ఎవడని చెప్పుకుంటున్నాడు అనుకోండి. నిలిచి ఉన్నాను చెప్పుకునేవాడు ఆయన ఎలాగూ నడుచుకొనునో అలాగే తమను నడుచుకొని బద్ధుడై ఉన్నాడు. ఆయన ఎలాగూ నడుచుకున్నాడో అలాగే నడుచుకోవాలనుకుంటాడు. ఎవడు? ఆయన యందు నిలిచి ఉన్నాను అనుకున్నవాడంట. యేసులో నేను నిలిచి ఉన్నాను, యేసులో నేను బాగానే ఉన్నాను, నేను పర్ఫెక్ట్ గానే ఉన్నాను అనుకునేవాడంట. ఆయన ఎలా నడిచాడో అలాగే నడవాలనుకుంటాడంట. అంటే యోహాను గారు ఏం చెప్తున్నాడు అంటే, యేసు ఎలా నడిచాడో అలా నడవండి అని చెప్తున్నాడు. పేతురు గారు ఏం చెప్తున్నాడు? యేసు ఎలా నడిచాడో అలా నడవాలని చెప్తున్నాడు. అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడు? యేసు ఎలా నడిచాడో అలా నడవాలని చెప్తున్నారు. ఇప్పుడు వరకు మనం ఏం చెప్పుకున్నాం? ముగ్గురు వ్యక్తులు కోరుకుంటున్నారు. ఏమని? యేసులాగా మారాలని ముగ్గురు వ్యక్తులు కోరుకుంటున్నారు. ఎవరు? తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. యేసులాగే మనం నడవాలని ముగ్గురు వ్యక్తులు బోధిస్తున్నారు. ఎవరు? అపోస్తలుడైన పౌలు గారు అదే బోధించాడు, పేతురు గారు అదే బోధించారు, యోహాను గారు కూడా అదే బోధించారు. అంటే ఇప్పుడు వరకు చెప్పుకున్న ఈ ఆరుగురు యొక్క కోరిక ఏంటంటే, తండ్రి గాని, కుమారుడు గాని, పరిశుద్ధాత్మ గాని, పేతురు గాని, యోహాను గాని, పౌలు గాని, వీళ్ళందరూ కోరిక ఏంటంటే దేవుని పిల్లలమైన మనం క్రీస్తు స్వరూపంలోనికి మారాలి, క్రీస్తు వలె మనం జీవించాలని కోరుకున్నారు. కొంతమంది బోధిస్తున్నారు, మరి కొంతమంది అంటే వారి కోరిక, వారి బోధన బట్టి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మనం ఎక్కడున్నా, ఎలాగున్నా, ఎప్పుడైనా మనం ఎలా జీవించడానికి ప్రయత్నం చేయాలి, ఎలా నడవడానికి ప్రయత్నం చేయాలి, క్రీస్తులా జీవించడానికి ప్రయత్నం చేయాలి, క్రీస్తులా నడవడానికి మనం ఏం చేయాలి? ప్రయత్నించాలి. అది ఏ పనిలో నువ్వు ఉన్నా క్రీస్తులా జీవించాలి. ఏ పనిలో ఉన్నా క్రీస్తులా నడవడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. యేసు యొక్క 5 అడుగు జాడలు ఈరోజు మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. ఎన్ని? యేసు ఈ లోకంలో వేసిన 5 అడుగులు మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. ఈ 5 అడుగులు దేనికి తెలియజేయాలనుకుంటున్నాను? 5 అడుగులు మీరు తెలుసుకొని అలా 5 అడుగులు కూడా మీరు ఈ లోకంలో వేయాలి. క్రీస్తులా మనం నడవాలి అంటే క్రీస్తు ఎలా నడిచాడో మనకు తెలియాలి. ఆయన ఎలా నడిచాడో ఆయనకి సంబంధించి ఒక 5 అడుగులు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. యేసుక్రీస్తు వారు వేసిన మొట్టమొదటి అడుగుజాడు ఏంటంటే పరిశుద్ధంగా జీవించాడు. యేసుక్రీస్తు వారు వేసిన మొట్టమొదటి అడుగు ఏంటంటే పరిశుద్ధంగా జీవించాడు. అంటే ఈ పదం అసలు సాధారణంగా నచ్చదండి. ఏ పదం? పరిశుద్ధంగా జీవించాలన్న పదం నచ్చదు. ప్రార్థన చేస్తామో చేసుకో ఉంటది, పాట పాడతామో పాడుకో ఉంటది, ప్రసంగం చెప్తామో చెప్పుకో ఉంటది, ప్రార్థనకి వెళ్తామో ఇల్లు అంటది. కానీ పరిశుద్ధంగా జీవించడం మాత్రం దానికి ఇష్టం ఉండదు. మీరు గుర్తుపెట్టుకోండి, మన సంఘంలో కాదు, ఏ సంఘంలో అయినా సరే బాగా బతకాలి అనే ప్రసంగం కొంతమందికి నచ్చదండి. ఎప్పుడు బాగా బతకడం కోసం చెప్తాడు, ఎందుకే అంటాడు. ఎందుకంటే ఆయనకి నచ్చదు. ఆడ బతకడు, ఈ ప్రసంగం ఎందుకు వాడికి ఎంత కొంత ఇబ్బంది కలుగుతుంటుంది కనుక ఆయనకి నచ్చదు, ప్రసంగం బాగోలేదంటాడు. యేసు యొక్క మొట్టమొదటి అడుగు ఏంటంటే ఆయన పరిశుద్ధంగా జీవించాడు. ఆయన నమ్మిన మనం కూడా ఏం చేయాలి? పరిశుద్ధంగానే జీవించాలి. అదే అడుగు. ఆయన వేసిన అడుగు ఏంటంటే పరిశుద్ధంగా జీవించాడు. ఆయన అడుగుల్లో మనం అడుగేయాలి అంటే మనం కూడా ఎలా జీవించాలి? పరిశుద్ధంగానే జీవించాలి. ఇదే బైబిల్ సెలవిస్తుంది. పేతురు రాసిన మొదటి పత్రిక. ఇప్పుడు వెళ్దాం విషయంలోనికి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం, 14, 15 వచనాలు, 16 వచనాలు కలిపి ఉన్నాయి.
పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14-16 వచనాలు కలిపి ఉన్నాయి. నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండండి. నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలు అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడే ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులుగా ఉండాలి. సమస్త ప్రవర్తన ఎలా ఉండాలంట? యేసు సమస్త ప్రవర్తనలో పరిశుద్ధంగా ఉన్నాడు కనుక ఆయన నమ్మిన మనం, ఆయన విశ్వసించిన మనం, ఆయన ఫాలో అవుతున్న మనం సమస్త విషయాలు ఎలా ఉండాలి? పరిశుద్ధంగా మనం జీవించాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఎలా జీవించాడంటే పరిశుద్ధంగా జీవించాడంట. పరిశుద్ధంగా జీవించాడంట. పరిశుద్ధంగా జీవించాడంట. ఆయన జన్మే పరిశుద్ధమైనదండి. ఆయన పరిశుద్ధంగా జన్మించాడు, ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించాడు. జీవించడం కాదు నాలో పాపం ఉన్నదని నిరూపించగలవాడు ఎవడన్నా ఉన్నాడని ఆ రోజున సమాజానికి ఏమి విసిరాడు? సవాల్ విసిరాడు. ఇది మాటలు కదండి. నాలో పాపం ఉందని చూపించగలవాడు ఎవడన్నా ఉంటే రెండని యేసు సవాల్ విసిరాడు. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయం 46 వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 46 వచనం. నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును? నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును? నాలో పాపం ఉందని ఎవడం చూపించగలడు అన్నాడు. అండ్ ఇదే మాట మన ఊర్లోకి వెళ్ళి అన్నాం అనుకోండి, నాలో పాపం ఉన్నదని ఎవడన్నా ఊర్లో నిరూపించగలడని మన ఊర్లోకి వెళ్ళి అన్నాం అనుకోండి, ఏం జరుగుతుంది? ఎవరు మాట్లాడలేదు. లెక్కలేని పాపాలు చెప్తారు మనలోనే. అండ్ ఇలాంటి ఛాలెంజ్ చేసే దమ్ము మనకుందా అంటున్నాను. ఇలాంటి ఛాలెంజ్ చేయగలిగే దమ్ము, ధైర్యం, సత్తా ఉన్న ఒకే వ్యక్తి ఎవరయ్యా అంటే మనం నమ్ముకున్న అంత గొప్పడు. ఆయన సవాలు చేస్తే ఆయనలో పాపం చూపించగలిగాడు ఎవడు లేడు. ఇంకా గమ్మొత్తండి చెప్పండి, ఆయన మీద అనేకులు తీసుకొచ్చారు నేరాలు మోపడానికి. ఎన్ని నేరాలు మోపినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రయత్నాలు కూడా భంగపడిపోతున్నాయంట. అంటే అబద్ధం కూడా అదుకునేట్టు ఉండాలి కదా. ఆయన మీద అబద్ధాలు చెప్పించినట్టు తీసుకొచ్చినా కూడా అబద్ధం ఏమట్లేదు దగ్గర. అబ్బో, అంత బాగా బతికాడండి ఆయన. అంత పరిశుద్ధంగా జీవించాడు. అందుకే ఆయన ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు నాలో పాపం ఉన్నదని ఎవడైనా ఏం చేయగలడు? చూపించగలడు అని సవాల్ చేశాడు. ఆయన ఈ లోకంలో భయంకరమైన మనుషుల మధ్య జీవించాడు. ఆయన ఏం చేయలేదు? పాపం చేయలేదు. ఇదే విషయాన్ని అపోస్తలుడైన పౌలు ఎబ్రీ సంఘంతో కూడా మాట్లాడుతున్నాడు. ఎబ్రీ సంఘస్థులు కూడా ఇదే విషయాన్ని రాస్తున్నాడు. ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. మన ప్రధాన యాజకుడు మనతో సహనభావం లేనివాడు కాడు గాని సమస్త విషయములలో మనవలే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు. నీకెన్ని శోధనలు వచ్చాయో, నాకెన్ని శోధనలు వచ్చాయో, అన్ని శోధనలు ఎవరికి వచ్చాయంట? యేసు కూడా వచ్చాయంట. కానీ ఆయన ఏం చేయలేదంట? పాపం చేయలేదంట. చాలా మంది అంటారు ఆయన దేవుడు అండి, ఆయన పాపం చేయలేండి. ఒక అర్థం ఉంది. మనం ఎవరు? మనుషులు కదండి. ఆయనకి మనకి తేడా ఏంటండి? ఆయనకి మాకు పోలిక ఏంటండి? ఆయనలో మేము ఎలా ఉండగలం అంటారు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఆయన ఈ లోకంలో 100% మనిషిలా జీవించాడు, 100% దేవుళ్ళే జీవించాడు. అందుకే ఆయనకున్న ఒక పేరు చెప్పనా? దైవ మానవుడు. ఏ మానవుడు? దైవ మానవుడు. బైబిల్ థియాలజీ చేస్తున్న వారికి తెలిసిన విషయం. క్రిస్టాలజీ అనే సబ్జెక్ట్ ఉంటుంది, క్రీస్తు శాస్త్రం సబ్జెక్ట్ ఉంటుంది. ఈ క్రీస్తు శాస్త్రంలో క్రీస్తు ఎలా కనబడతాడో చెప్పనా? దైవ మానవుడుగా కనబడతాడు. ఆయన ఒకే సమయంలో దేవుడిగా జీవించాడు, మనిషిగా జీవించాడు. అందుకే ఆకలేసిందర్రా. ఆకలి ఎవరికి ఎత్తది? ఆకలేసింది, దాహం వేసింది, వేదన పడ్డాడు, బాధపడ్డాడు, అలసిపోయాడు, చివరికి చచ్చిపోయాడు. ఎవరు చచ్చిపోతారు? మనిషిగానే చచ్చిపోయాడు. ఆయన మనిషిగానే ఈ లోకంలో జీవించాడు. మన వలే శోధింపబడ్డాడు. కానీ ఏం చేయలేదు? పాపం చేయలేదు. ఆయనలాగా మనం పరిశుద్ధులుగా జీవించాలని బైబిల్ చెప్తుందంటే మనం జీవించగలిగితే చెప్తుందా? జీవించలేకపోయినా మాట చెప్పద్దా? మనకి జీవించడానికి అవకాశం ఉంది, అందుకే బైబిల్ చెప్తుంది. అవకాశం లేనప్పుడు బైబిల్ చేయమని చెప్పదర్రా. మనం కూడా యేసులా పరిశుద్ధంగా జీవించగలమని తెలుసుకోనికనే బైబిల్ ఏం చెప్పింది? ఆయన పరిశుద్ధుడు కనుక మీరు కూడా
పరిశుద్ధంగా జీవించాలన్నాడు. అంటే దేవుని పిల్లమైన మనం కూడా పాపం చేయకూడదు, పరిశుద్ధ జీవితాన్ని జీవించాలి. అంటే ప్రత్యేకమైన జీవితాన్ని మనం జీవించాలి. ఓ ప్రత్యేకమైన జీవితం ఉండాలి, ఓ ప్రత్యేకత ఉండాలి మనకు. మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్న మనం అందరిలా అన్ని చేయకూడదు, అందరూ పోయే మార్గంలో పోకూడదు. మన మార్గం ప్రత్యేకంగా ఉండాలి, మన జీవితం ప్రత్యేకంగా ఉండాలి. దాన్ని పరిశుద్ధ జీవితం అంటారా? పరిశుద్ధ జీవితం, పరిశుద్ధ జీవితం. ఈ పరిశుద్ధ జీవితాన్ని యేసు జీవించాడు. యేసుని నమ్మిన మనం, యేసుని ఫాలో అవుతున్న మనం కూడా ఇదే పరిశుద్ధ జీవితాన్ని ఏం చేయాలి? జీవించాలి. నువ్వు ఇంటి దగ్గర ఉన్నా యేసు పరిశుద్ధంగా జీవించాలి, నువ్వు కాలేజీకి వెళ్ళినా పరిశుద్ధంగా జీవించాలి, నువ్వు వేటకి వెళ్ళినా పరిశుద్ధంగా జీవించాలి, నువ్వు ఉద్యోగానికి వెళ్ళినా పరిశుద్ధంగా జీవించాలి, నువ్వు వ్యాపారం చేసుకున్నా పరిశుద్ధంగా జీవించాలి, నీ ఇరుగు పొరుగు వారి దగ్గర కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధంగా జీవించాలి. నీ జీవితం ప్రత్యేకంగా వాళ్ళకి ఏమవ్వాలి? కనబడాలి. ఎలా ఉందో మన జీవితం? ఎలా ఉందో మన జీవితం? ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. ఏ జీవితం ఎలా ఉంది, నా జీవితం ఎలా ఉంది? నువ్వు యేసుని ఫాలో అవ్వలేదు అనుకోండి, ఆయన జీవితంతో మనం పోల్చుకోవాల్సిన అవసరం లేదు, ఆయన జీవితంతో మనం సరి చేసుకోవాల్సిన అవసరం లేదు, మన జీవితం ఎలా ఉందో మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. మనం యేసుని నమ్మాము, యేసుని ఫాలో అవుతున్నాం కనుక ఆయన పరిశుద్ధంగా జీవించినప్పుడు మనం కూడా ఏం చేయాలి? పరిశుద్ధంగా జీవించాలి. ఒక్కసారి మన జీవితం ఎలా ఉందో మనల్ని మనమే పరిశీలించుకుందాం. ఆయన వేసిన మొట్టమొదటి అడుగు ఏంటి అంటే పరిశుద్ధ జీవితం. ఇది మొదటిది. ఆయన వేసిన రెండో అడుగు కూడా చెప్తాను. ఆయన వేసిన రెండో అడుగు ఏంటి చెప్పనా? ఆయన రెండో అడుగు చెప్పనా? వినయ మనస్సు కలిగి జీవించాడంట. ఎలా మనసు? వినయ మనసు. మన ప్రభువైన యేసు ఎలాంటి వాడో వాక్యం సెలవిస్తుంది, చూద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం. నేను సాత్వికుడును, దేన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడు ఎత్తుకొని నా యుద్ధం నేర్చుకొనిడి. అప్పుడు ఎప్పుడు నేను సాత్వికుడును, దేన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడు ఎత్తుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి. ఎవరైతే దేన మనసు కలిగి ఉంటారో వారు ప్రశాంతంగా ఉంటారంట. ఈ మాట అన్నారు లేదా? మళ్ళీ చెప్తాను. ఎవరైతే దేన మనసు కలిగి ఉంటారో వారు ప్రశాంతంగా ఉంటారంట, ప్రశాంతంగా నిద్రపోతారంట. ఎవరు దేన మనసు కలిగిన వారు? ఎగ్జాంపుల్ చెప్తాను. ఏదైనా ఫంక్షన్ మేము పిలిచారు అనుకుందాం. ఆ ఫంక్షన్ మీరు వెళ్ళారు, అక్కడ బాగా తెలిసిన వ్యక్తులే మిమ్మల్ని పట్టించుకోవట్లేదు అనుకోండి, మిమ్మల్ని పలకరించట్లేదు అనుకోండి, ఎలా ఉంటుంది మీకు? మీకు కొంచెం ఆహం ఉందనుకోండి, కొంచెం గర్వం ఉందనుకోండి, ఇంటికి వచ్చి మంచం మీద పడుకొని నిద్రవుతుందా? ఎందుకు నన్ను పట్టించుకోలేదు? అదే వినయ మనసు ఉందనుకోండి, పోతే పోనే, ఏమంటాం? పోతే పోనీ, ఆడి నన్ను పట్టించుకునేది. నీకు తగ్గించుకునే మనసు ఉందనుకోండి, ఆడి నన్ను పట్టించుకునేది బోడి. అది నీకు అహం ఉంటే నన్ను ఎందుకు పట్టించుకోలేదు? మీకు అర్థమవుతుంది లేదు? వినయ మనసు ఉందనుకోండి, పోతే పోనే అంటాం, పట్టించుకోకపోతే పోతే పోనే, ఏమవుతుంది అనుకుంటాం, ఇంటికి వచ్చి హాయిగా నిద్రపోతాం. మళ్ళీ చెప్తాను, వినయ మనసు ఉందనుకోండి, పోతే పోనే అనుకుంటాం, ఇంటికి వచ్చి ప్రశాంతంగా పడుకుంటాం. అదే వినయ మనసు లేదనుకోండి, మనకు గర్విష్టం అనుకోండి, మనకు పొగరు ఉందనుకోండి, మనకు అహం ఉందనుకోండి, ఏమంటాం? ఎందుకు ఆడు నన్ను పట్టించుకోలేదు? ఇదే రివర్స్ అవుతుంటుంది మన మైండ్లోని, నిద్ర రాదు. ఇంకా నువ్వు దేన మనసు కలిగి జీవించావు అనుకోండి, ప్రశాంతంగా నిద్రపోతావు. దేవుని బిడ్డలమైన మనం ఎప్పుడు దేన మనసు కలిగే ఉండాలి. ఏ మనసు కలిగి ఉండాలి? దేన మనసు కలిగి ఉండాలి. ఇదే విషయాన్ని అపోస్తలుడైన పౌలు కూడా చెప్తున్నాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు, అంటే క్రీస్తు యేసు కలిగిన ఈ మనసునే ధరించుకోండి. ఈ మనసునే కలిగి ఉన్నాడు. ఏ మనసు? అదే అక్కడ ఉన్న దేన మనసు అని. 3వ వచనం చూడండి. ఏ మనసు? 3వ వచనం. కక్ష చేతనైనను ఉల్లాస చేతమైనను ఏమీ చేయక వినయ మనస్సు గలవారై ఒకని కంటే ఒకడు యోగ్యుడు ఎంచుకోండి. ఏ మనసు మీకు ఉండాలి? వినయ మనసు ఉండాలి. క్రీస్తుకు కలిగిన ఈ మనసే మీరు కలిగి ఉండండి. క్రీస్తుకి ఏ మనసు ఉందంట? క్రీస్తుకి వినయ మనసు ఉందంట. ఆయన నమ్ముకున్న మనకు కూడా ఏముండాలి అంటే అనుకోనే, తిట్టుకోనే, పాడి పట్టించుకునేది ఏంటి బోడి. వినయ మనసు ఉందనుకోండి మనం పెద్ద పట్టించుకోం. వినయ మనసు లేకపోతే ఎందుకు పలకరించలేదు, ఎందుకు మాట్లాడలేదు, గారాలు తెస్తాం మనం. పేరాలు రాస్తాం వాడి మీద బయటకు వచ్చి, అంతేనా? యేసు కలిగిన ఆ మనసుని మనం కలిగి ఉండాలంట. ఆయనకున్నది ఏ మనసు అంటే వినయ మనస్సు. ఆ వినయ మనస్సు ఎలా ఉంటుందో
యేసుకున్న వినయ మనసు ఎలాంటిదో ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. 6వ వచనం చూడండి. యేసుకున్న వినయ మనసు ఎలాంటిదో చెప్తున్నాడు. 6వ వచనం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడే ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మనుషుల పోలుగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తనను తానే దేవునితో సమానంగా ఉండే హోదాను విడిచిపెట్టి వచ్చాడు ఈ లోకానికి. వచ్చాడు. ఎలా వచ్చాడంట? మానవ స్వరూపంలోకి వచ్చాడంట, దాసుని స్వరూపంలోకి వచ్చాడంట, తనను తానే ఎంత తగ్గించుకున్నాడు అండి. అంత తగ్గించు. దాన్ని ఏ మనసు అంటారు? వినయ మనసు. వినయ మనసు అంటే ఏంటంటే మనల్ని మనము తగ్గించుకోవడమే వినయ మనసు. యేసుకు వినయ మనసు ఉంది. యేసు వేసిన అడుగు, రెండో అడుగు ఏంటంటే వినయ మనసు. అదే అడుగు మనం వేయాలంటే మనకు కూడా ఏ మనసు ఉండాలి? వినయ మనసు. ఈరోజు కుటుంబంలో కానీ, వ్యాపారంలో కానీ, సంఘాల్లో కానీ సమాధానం ఉండకపోవడం కారణం ఏంటనుకుంటున్నావు? కొంతమందికి ఏముండదు, వినయ మనసు లేదు, తగ్గించుకునే మనసు లేదనుకోండి, ప్రతి దాన్ని పట్టించుకుంటారు. అది కుటుంబమైనా, సంఘమైనా, వ్యాపారమైనా సమాధానం ఉండాలంటే అక్కడ ఉన్న వారందరికీ ఏ మనసు ఉండాలి? వినయ మనసు ఉండాలి. వినయ మనసు ఉండాలి. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే మనల్ని మనం ఏం చేసుకోవాలి? తగ్గించుకోవాలి. యేసుక్రీస్తు వారు తగ్గించుకున్నాడండి. దేవుడంట, దేవునితో సమానుడంట, భూమి మీదకి వచ్చేసాడంట. దేవుడు భూమి మీదకి వచ్చేసాడంట, మనుషుల్లో జీవించాడంట. ఎంతగా తగ్గించుకున్నాడండి. ఆయన తగ్గింపు జీవితం కోసం బైబిల్లో రాయబడుతున్న కొన్ని పదాలు చూస్తున్నాడు, మనకి మెంటలకి అది ఏంటో ఎంత తగ్గించుకున్నాడు అనిపిస్తుంది. ఆయన ఎంత తగ్గించుకున్నాడో, ఆయన తగ్గింపు జీవితం ఎంతగా ఉందో మీరు చూడగలిగితే యోహాను సువార్త 13వ అధ్యాయం 3వ వచనం దగ్గర చూద్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించిననియు, తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు, దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదని యేసు ఎరిగి ఈ లోకానికి వచ్చారు కదా. వచ్చిన యేసుకి గుర్తొస్తుందంట, వచ్చిన నేను మళ్ళీ ఏమైపోవాలి? పరలోకానికి వెళ్ళిపోవాలి కదా, నా టైం అయిపోతుంది కదా. మరి కొద్ది క్షణాల్లో ఎవరు రాబోతున్నారు? ఇస్కరియోతు యోధ బంట్రోతులు తీసుకొని నా దగ్గర రాబోతున్నాడు కదా, నా టైం అయిపోతుంది కదా అని యేసు ఎరిగి ఏం చేశాడంట? భోజన పంక్తుల్లో నుండి లేచి తన పై వస్త్రములను అవతల పట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుము కట్టుకునను. అంతటా పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకు తాను కట్టుకుని ఉన్న తువాలతో తుడుచుటకు మొదలు పెట్టాడంట. ఏంటి, దేవుడు రిక్తులుగా మారిపోయి ఈ లోకానికి వచ్చి ఆయన దగ్గర శిష్యార్కం చేస్తున్న వారు పాదాలు ఏం చేస్తాడట? ఆయన పాదాలు కడగబెట్టండి బాబు. ఎందుకు ఆయన పాదాలు కడుగుతాడు? ఏం చెప్పాలనుకుంటాడంటే, అరే నేను తగ్గించుకున్నాను, నాకు వినయ మనసు ఉంది, నన్ను నమ్ముకున్న మీకు కూడా ఏముండాలి? ఇదే మనసు ఉండాలని శిష్యులకు నేర్పించాలనుకున్నాడు, నేర్పించాడు. అందుకే కాళ్ళు కడిగి చూపించాడు. అది చదువుతున్నప్పుడు, అది వింటున్నప్పుడు అయ్యో ఆయనే తగ్గించుకున్నాడు కదా, దేవుడే తగ్గించుకున్నాడు కదా, ఆయన నమ్మిన మనం కూడా తగ్గించుకోవాలని, అలాంటి మనసు కలిగి జీవించాలని, ఆయన్ని బట్టి ఆయన జీవితాన్ని చూస్తున్నప్పుడు అదే మనసు కలిగి మనం కూడా ఏం చేయాలి? జీవించాలి. ఎందుకు చేసావయ్యా, ఎందుకు కాళ్ళు కడిగావయ్యా అంటే చెప్తున్నాడు ఆయన. ఎందుకు కాళ్ళు కడిగి కూడా చెప్తున్నాడు చూడండి. 12వ వచనం. వారి పాదములు కడిగి తన పై వస్త్రములు వేసుకున్న తర్వాత ఆయన మరలా కూర్చుండి, నేను మీకు చేసిన పని మీకు తెలిసిన మీకు అర్థమవుతుందా? నేను ఎందుకు కాళ్ళు కడుగుని మీకు అర్థమవుతుందా? నేను ఎందుకు తగ్గించు మీకు అర్థమవుతుందా చెప్తున్నాడు. బోధకుడనియు ప్రభు అనియు మీరు నన్ను పిలుచున్నారు, నేను బోధకుడును ప్రభును కనుక మీరు ఇట్లు పిలుచుట న్యాయమే. కాబట్టి ప్రభును బోధకుడైన నేను మీ పాదములు కడిగి ఎడల మీరును ఒకరి పాదములు ఒకడు కడగవలసినదే. నేను మీకు చేసిన ప్రకారం మీరును చేయవలనని మీకు మాదిరి ఇలాగూ చేసేదని. నేను ఎందుకు తగ్గించుకున్నానంటే నన్ను నమ్మిన మీరు కూడా తగ్గించుకోవాలని, అదే మనసు మీరు కలిగి జీవించాలని నేను ఈ పని ఏం చేశాను? చేసి చూపించాను. అంటే ఆయన నమ్మిన మనం మారు మనసు పొంది బాప్తిజం తీసుకొని సంఘంలోకి వచ్చి వాక్యం వింటూ ఆయా కార్యక్రమాలు పాల్గొంటున్నా మనకు ఏ మనసు ఉండాలి? వినయ మనసు ఉండాలి. ఒకవేళ వినయ మనసు లేదనుకోండి, దేవా నాకు వినయ మనసు ఇమ్మని దేవునికి ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. దేవా సహాయం చేయి, నాకు గర్వం ఉందేమో, నాకు హెచ్చిపు స్వభావం ఉందేమో, నేను తగ్గట్లేదేమో. నీ కుమారుడు ఎలాగైతే తగ్గాడో అలా తగ్గి జీవించే ఆ గొప్ప మనసు ఇమ్మని ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. నేను చాలాసార్లు గమనించానండి, ఇంకా వస్తూ ప్రార్థన చేస్తున్న వాళ్ళందరూ గమనిస్తుంటాను. చాలా మంది ప్రార్థన చేస్తుంటారు, తప్పట్టాలని నా ఉద్దేశం కాదు, కానీ ఆ ప్రార్థనలో నేను గమనించే పదాలను చెప్పిన, ఆ ప్రార్థనలో చాలా తగ్గించుకుంటారండి. చాలా తగ్గించుకుంటారు. ఎంత తగ్గించుకుంటారు అనుకుంటున్నారు? చాలా తగ్గించుకుని ప్రార్థన చేస్తారు. ఇంటికి వెళ్తే తగ్గేది లేదంటాడు. నిజం. ప్రార్థనలో పదాలని చెప్పనా? ప్రార్థనలో పదాలు ఎలా ఉంటాయి చెప్పనా? ధూళిను, దుమ్మును, మట్టిను, పెంటలో పురుగును,
నిజమండి. ప్రార్థనలో ఆ పదాలు వింటున్నప్పుడు ఏంటో ఎంత తగ్గించుకుంటాడు దేవా, నేను ఇంతతో ఎంత 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 తగ్గింపు స్వభావంతో ప్రార్థన మంచిదే, చాలా మంచిది. ఆ స్వభావంతో ప్రార్థన చేయాలి, అదే స్వభావంతో ఇంటికాడ జీవించాలి. ఈ పిల్లిలా ప్రార్థన చేసిన ఈ పిల్లి ఇంటికి ఏమైపోద్ది? పులి. అంటే ప్రార్థనలో ఏం చేస్తాడు అనమాట వీడు? ప్రార్థనలో కూడా నటనే, దొంగొడ్డు. ఇక్కడ కూడా నటిస్తావా ఏమండి? ప్రార్థన అంటే అందరూ కళ్ళు మూసుకుంటారు, ఎవరు చూడనప్పుడు కూడా నటించడం పెట్టారు. అందరూ చూస్తున్నారంటే నటించే ఒక అర్థం ఉంది. మళ్ళీ చెప్తానండి, అందరూ చూస్తున్నప్పుడు నటించామంటే అర్థం ఉంది. కళ్ళు మూసుకున్నప్పుడు ఎవరు చూడనప్పుడు కూడా నటించలేట బాబు. నువ్వు తగ్గవా? నువ్వు తగ్గవా? వినయ మనసు అంటే చెప్పనా, అందరూ ఎదుట మనల్ని మనం ఎప్పుడు ఏం చేయాలి? తగ్గించుకోవాలి. అందరూ ఎదురు తగ్గించుకోవాలి. కొంతమంది మనల్ని రెచ్చగొడుతూ ఉంటారు, జాగ్రత్త. కొంతమంది రెచ్చగొడుతుంటారు మనల్ని. మగుడు కదంట నువ్వు, మీ ఆవిడేదో అంటా ఉంటే ఎలా ఉన్నావు? కంగారు పడకు, వాడు రెచ్చగొడతాడు, సాతానుడు. రెచ్చగొడుతున్నాడు, మనం రెచ్చిపోకూడదు. ఏసు తగ్గాడు, మనం తగ్గాలి. ఏసుకు వినయ మనసు, మనకి వినయ మనసు ఉండాలి. అప్పుడు అనిపించాలి, వినయ మనసు ఉన్నాడు. ఆలోచిస్తాడు, పెద్దోళ్ళు కదా పోనీలే, నా భార్య కదా పోనీలే, మా ఆయనే కదా పోనీలే. వినయ మనసు ఉన్నాడు, పోనీలే అంటాడు. గర్వం ఉన్నాడు, తగ్గేది లేదంటాడు. కనుక యేసు వినయ మనసు కలిగి ఉన్నాడు కనుక అదే వినయ మనసు మనం కూడా కలిగి జీవించాలి. యేసు వేసిన 2 అడుగు ఏంటి అంటే వినయ మనసు. అదే చెప్తున్నాడు మత్తయి సువార్త 11:29 చెప్తున్నాడు, నేను సాత్వికుడును దీన మనసు గలవాడు కనుక మీరు నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు ఏం దొరుకుతుంది? మీ ప్రాణాలు కూడా విశ్రాంతంగా ఉండాలంటే, మీ కుటుంబంలో కూడా విశ్రాంతి ఉండాలంటే, మీ వ్యాపారం కూడా విశ్రాంతంగా అలా ప్రశాంతంగా ముందు వెళ్ళాలంటే మనం ఏ మనసు కలిగి ఉండాలి? సరంగా ఏదో అన్నాడండి, నీకు తగ్గించుకునే మనసు ఉందంటే ఏ గొడవ ఉండదు. రైతుడు ఏదో అన్నాడండి, నీకు తగ్గించుకునే మనసు ఉంటే ఏ గొడవ ఉండదు అంటున్నాను నేను. నా పదం మీకు అర్థమవుతలేదు. నీకు తగ్గించుకునే మనసు ఉంటే గొడవే లేదు, తగ్గలేదు, అసలు గొడవే లేదు అంటున్నాను నేను. మనకి యేసు వేసిన 2 అడుగు ఏంటి అంటే వినయ మనసు. మొదటిదేంటి? పరిశుద్ధ జీవితం. రెండోది వినయ మనసు. ఇక మూడోది యేసు వేసిన 3 అడుగు కూడా చెప్తాను. యేసు వేసిన 3 అడుగు ఏంటి చెప్పనా? ప్రేమ.